హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారు డిసెంబర్ 31 లోపు మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ 4 వస్తువులను తీసి అర్జెంటుగా బయటపడేసేయండి. లేదంటే మాత్రం మీరు మళ్ళీ నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట. మీరు ఆ 4 వస్తువులు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ 4 వస్తువులను బయటపడేయటం వల్ల ఏంటంటే మీరు కొత్త సంవత్సరంలోకి అదృష్టంతోటి అడుగుపెడుతున్నట్లుగా అవుతుందన్నమాట. ఆ 4 వస్తువులను మీరు అలా ఉంచేసి మీరు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారనుకోండి, మళ్ళీ మీకేంటంటే ఈ సంవత్సరంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు, బాధలు మళ్ళీ ఇవన్నీ కూడా కొత్త సంవత్సరంలో కూడా పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి అది రాకుండా ఉండటం కోసం కొత్త సంవత్సరం అంతా కూడా మీరు కొత్త ధనంతోటి, ఎన్నో ఆశలతోటి, ఎన్నో కలలతో అడుగు పెడుతూ ఉంటారు. అంటే ఈ సంవత్సరమైనా బాగా సంపాదించుకోవాలి. ఈ సంవత్సరమైనా మాకు ఎటువంటి సమస్యలు, గ్రహాల యొక్క వ్యతిరేకత వలన మేము ఇబ్బంది పడకూడదు. మాకు ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు ఉండకూడదు. అదృష్టం అనేది మా సొంతం అవ్వాలి అని చెప్పేసి మనం మానసికంగా అలా కొన్ని రకాలైనటువంటి నూతన ప్రయత్నాలతో ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉంటాము. అలాంటివన్నీ కూడా మన యొక్క కోరికలు, ఆశలు చిగురించి మనకు బాగా కలిసి రావాలి. మనం బాగుండాలి. కొత్త సంవత్సరం అంతా కూడా మనకు విజయవంతంగా ఉండాలి అనంటే మీరు ఏంటంటే ఈ యొక్క చెడును వెంట పెట్టుకొని వెళ్ళకుండా ఉండటం కోసమే ఈ 4 వస్తువులను మీరు డిసెంబర్ 31 లోపు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు తీసి బయటపడేస్తే మాత్రం ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఇక మీకు విజయమే. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఎన్నో కలలు, ఎన్నో పడుతూ ఉంటారండి. కాకపోతే అవి మనం నెరవేర్చుకునే సమయంలోనే మనకు చాలా రకాలైనటువంటి సమస్యలు, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి చెడు ఏది కూడా మిమ్మల్ని తాకకుండా ఉండటం కోసమే ఈ వీడియో అనేది మీకు చేయటం జరుగుతుంది. మీకు చెప్పడం అనేది జరుగుతుంది. వృశ్చిక రాశి వారు ఏముందిలే అని చెప్పేసి కొట్టుపడేస్తే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ 4 వస్తువులు ఏంటి అనేది తెలుసుకొని డిసెంబర్ 31 లోపు వాటిని తీసి బయటపడేస్తే మాత్రం ఇక మీకు పట్టే అదృష్టాన్ని ఆ భగవంతుడు కూడా ఆపలేరు. ఏ దుష్టశక్తి, ఏ శత్రువులు ఎవరూ కూడా ఆపలేరన్నమాట. అంత బాగా కలిసి వస్తుంది. కోట్ల సంపాదన అనేది మీ సొంతమవుతుంది. మీ యొక్క అన్ని రకాల కోరికలు అనేవి తీరుతాయన్నమాట. కాబట్టి అదేంటి, అసలు పడేయాల్సిన ఆ వస్తువులు ఏంటి, ఏం చేయాలి, ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఇంకొంత వృశ్చిక రాశి వారి మిత్రులకు చేరడం కోసం ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వృశ్చిక రాశి వారిని కనుక మనం వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వీరికి అదృష్ట సంఖ్యలు 1, 5, 8. అదృష్ట రంగులు ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, నీలం, వైట్, గులాబీ. ఇవి మీకు అదృష్ట రంగులు. మీకు కలిసి వచ్చేటటువంటి రోజులు సోమవారం, శుక్రవారం మీకు కలిసి వచ్చే రోజులు. ఇక మీ రాశి విషయానికి వస్తే మీ మనస్తత్వం ఏంటంటే ఒక మంచి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. మీరు జాతకపరంగా చాలా చాలా అదృష్టవంతులు. మీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఫేస్ చేసి ఇవాళ రోజున ఈ మాత్రమైనా ఉండగలిగారు అని అంటే అది దైవానుగ్రహం. అలాగే మీ యొక్క మంచి మనసు వలన ఈరోజు ఈ మాత్రమైనా ఉండగలిగారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ డిసెంబర్ 31 లోపు మీరేంటంటే ఈ వస్తువులను తీసి బయటపడేసేయండి. మనకేంటంటే ఈ సంవత్సరం అంతా కూడా ఏమాత్రము కూడా కలుసుబాటు అనేది లేదు. మనకు డిసెంబర్ 31తో ఈ పాత సంవత్సరం అనేది ఇంతటితో ముగుస్తుందన్నమాట. ఇది ముగిసి మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉంటాము. కాబట్టి ఆ యొక్క చెడును మనం ఇంతటితో వదిలేసి ఇక్కడితో చేతులు కడిగేసుకొని మనం కొత్తగా
కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలి అంటే సంతోషంతో, ఆనందంతో బాగా కలుసుబాటు కానీ ఇట్లా ప్రతీదీ కూడా బాగుండాలని చెప్పి ఎవరికైనా కోరుకుంటుందనమాట. కలలు కనటం అది గొప్ప విషయం కాదండి. కలలను నిజం చేసుకోవటం నిజమైనటువంటి వ్యక్తిత్వం, నిజమైనటువంటి గొప్పతనం అన్నమాట. కాబట్టి ఆ చెడు ఏదన్నా ఉంటే మనం ఇంతటితో వదిలేసి మనం ఫ్రెష్‌గా కొత్త సంవత్సరంలోకి స్టార్ట్ చేయాలంటే మీకేంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ 4 రకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఎంతసేపటికి కూడా వెనక్కి లాగేస్తూ ఉంటాయన్నమాట. మీరు చిన్నప్పటి నుంచి కష్టపడినటువంటి వ్యక్తులు అంటే ఎక్కువగా కూడా తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, లేదంటే వైవాహిక జీవితంలో కావచ్చు, ఇట్లా చూసుకుంటే మీరు ఏ రోజు కూడా ప్రశాంతంగా బ్రతికిన సందర్భాలు అనేవి చాలా తక్కువన్నమాట. ఎక్కువగా బాధలు, కష్టాలు, కన్నీళ్ళతోటి మీరు కాపురం అనేది చేశారు. అలా చాలా వరకు కూడా ఎన్నో రకాల ఎదురు దెబ్బలు తిని ఆ గుండె ఏంటంటే చివరికి రాయిలాగా మారిపోతుందన్నమాట. కానీ అది ఎదుటి వాళ్ళు, తెలియని వాళ్ళు అనుకునే మాటే. కానీ ఎప్పటికీ కూడా ఆ గుండెల్లో ఎంతో బాధ ఉంటుంది. ఎవరైనా మనస్ఫూర్తిగా ఎటువంటి స్వార్థం లేకుండా ఒక మనిషి మనల్ని అర్థం చేసుకుంటే బాగుండు అని చెప్పేసి మీలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పురుషులైనా సరే ఎవరిదైనా సరే బాధేనండి. కష్టం కష్టమే. కష్టం కలిగినప్పుడు ఎవరికైనా కన్నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. అలా బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ మాట అంటే వీళ్ళేంటంటే చాలా వరకు సైలెంట్‌గా ఉంటారు. ఎవరికీ కూడా వీళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఏదన్నా సరే వీళ్ళ మనసులో వీళ్ళే పెట్టుకొని బాధపడటం వీరికి తెలుసు. వీళ్ళకి బాధలు ఎక్కువగా ఎక్కడ వస్తున్నాయి అంటే మన అనుకున్నటువంటి మనుషుల దగ్గర నుంచి ఎక్కువగా బాధలు ఎదురవుతూ ఉంటాయి. అంటే ప్రేమ మన అనే వ్యక్తులు ఎవరైతే ఉంటారో భార్య కావచ్చు, లేదంటే భర్త కావచ్చు, లేదా పిల్లలు కావచ్చు, లేదా మనం ఇష్టపడే వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచే వీళ్ళకి ఎక్కువగా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. వీళ్ళు ఎంత ప్రేమిస్తారో, ఎంత ప్రేమను వీళ్ళు అందిస్తూ ఉంటారో కానీ ఎదుటివారి దగ్గర నుంచి ఆ ప్రేమ అనేది వీళ్ళకు దొరకదు. అంటే వీళ్ళని చులకనగా చూడటం, ఆ ప్రేమ అలుసుగా మారటం, ఆ ప్రేమతో వాళ్ళేంటంటే ఏది చేసినా కూడా మాకు చెల్లిపోతుందిలే అని చెప్పేసి వీళ్ళని అవసరాలకి ఉపయోగించుకోవడం కావచ్చు, వీళ్ళని లెక్క లేకుండా చూడటం కావచ్చు, వీళ్ళని పిచ్చోళ్ళు చేయటం కావచ్చు, మసిపూసి వీళ్ళకు మారేడుకాయ చేయడం కావచ్చు, ఇట్లా చాలా రకాలుగా ఏంటంటే వీళ్ళ మనసుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టే వాళ్ళకి ఇవాళ రోజున వీళ్ళ మనసుకు ఎంత గట్టి గాయాలు ఎందుకు తగిలాయి, వీళ్ళు ఈ రకంగా ఎందుకు అంటే బాధ ఎంత ఎక్కువ, బాధకు కారణం ఎవరు అని అంటే వీళ్ళు ఎవరినైతే కావాలి అని అనుకుంటున్నారో వారి వల్లనే వీరికి ఈ సమస్యలు అనేవి ఎక్కువగా ఎదురవుతున్నాయన్నమాట. బయట ఎక్కడి నుంచో మనకు శత్రువులు రావాల్సినటువంటి అవసరం లేదండి. మనం ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటామో, మనం ఎవరినైతే మన అని చెప్పేసి కోరుకుంటూ ఉంటామో వారి వలనే మనకి ఎక్కువగా ఎదురవుతుందన్నమాట. కాబట్టి ఎక్కువగా మీకేంటంటే ఇప్పటికే చాలా అలసిపోయారు. అందులోనూ మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఏంటంటే ఎక్కడ చూసినా కూడా ప్రమాదాలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఏమాత్రము కూడా బాగోలేదన్నమాట. కాబట్టి ఇదంతా కూడా ఇక్కడితో వదిలేసి మనం కొత్త సంవత్సరంలోకి ఈసారి మంచిగా కలిసి రావడానికి మీరు చేసే పూజలు, మీరు చేసే వ్రతాలకు, మీరు చేసే నోములకు, మీరు నమ్ముకున్న దైవానికి ఇలాంటి వాటికి ఇవేటికి కూడా ఉపయోగం లేకుండా చేస్తున్నాయి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ 4 వస్తువులు అవి మీ ఇంట్లో నెగిటివిటీని పెంచుతున్నాయి. మీ మనసులో ఏంటంటే అలజడిని పెంచుతున్నాయి. మీరు అనుకుంటూ ఉంటారు. మీరు చూసుకున్నట్లయితే మీకు మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా అన్నీ కూడా ఎక్కువ శాతం చూసుకుంటే ఏదో ఎప్పుడో ఒకసారి కాస్తో కోస్తో సంతోషంగా నవ్వుకున్న సందర్భాలే కానీ మిగిలిన మొత్తం కూడా బాధలే అన్నమాట. మరి
మీరేం తక్కువ చేశారు? మీరు దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తులు. ఎవ్వరిని గబుక్కున నోరు తెరిచి ఒక మాట అనే వ్యక్తులు కాదు. ఎవరిని కష్టపెట్టే వ్యక్తులు కాదు. ఇలా అన్ని రకాలుగా మంచి లక్షణాలు ఉండి, దైవానికి దగ్గరగా ఉండి పూజలు చేసుకుంటున్నా కూడా మీకు సమస్యల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అసలంటే మీకు అర్థం కాని విషయం, మేము దైవాన్ని నమ్ముకుంటున్నాము, పూజలు చేస్తున్నాము. మా పూజలు దైవానికి అందట్లేదా? మాకేంటి కష్టాలు? ఏంటి ఈ దెబ్బల మీద దెబ్బలు? అసలు ఈ సమస్యలకు పరిష్కారాలు కూడా దొరకట్లేదు. కనీసం రాత్రిళ్ళు నిద్రపోయి కూడా ఎన్నో రోజులు అయిందో కూడా తెలియట్లేదు. మేమేమైనా ఎంతవరకు తట్టుకుంటాము? ఏంటి ఈ బాధలు అంటే, ఒకటి తీరాక ఇంకొకటి, ఇలా సమస్యల మీద సమస్యలు, ఎదురు దెబ్బల మీద ఎదురు దెబ్బలు, కష్టం మళ్ళీ పనుల్లో కలుసుబాటు లేకపోవటం, ఆర్థిక పరంగా ఎదగలేకపోవటం, ఎంత కష్టపడి పనిచేసినా అందులో ఏంటంటే గట్టిగా లాసు, గట్టిగా ఎదురు దెబ్బలు ఇలాంటివన్నీ చూసేసరికి మీకేంటంటే అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. ఏం పాపం చేశాము? మాకేంటి ఇలా దరిద్రం పట్టుకుంది? మాకేంటి అసలు ఈ కష్టాలు ఏంటి? ఈ శని దోషాలు ఏంటి అని చెప్పేసి చాలా బాధలు పడుతూ ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే మీరు ఎంతసేపటికి పైన కనిపించేవే చూస్తున్నారు. అంటే నోములు, పూజలు, వ్రతాలు, మంచితనం ఇవన్నీ అవసరమే, కాదని అనట్లేదు. కానీ మీరు పట్టించుకునే విషయం ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ 4 వస్తువులు మీరు చేసిన మంచిని, మీకు రావాల్సినటువంటి పుణ్యాన్ని మొత్తాన్ని కూడా అవి గ్రహించేసి మీకు కష్టాలను, కన్నీళ్లను మాత్రమే మిగులుస్తున్నాయి. కాబట్టి అర్జెంటుగా మీరు ఆ 4 వస్తువులను తీసి బయటపడేసేయండి. అందులో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి మీ పూజ గది దగ్గర నుంచే స్టార్ట్ చేసుకుందాం. పూజలైతే చేస్తున్నారండి, కానీ పూజ గది ఎంతవరకు శుభ్రంగా ఉంటుంది? మీ యొక్క పూజ గదిలో ఎన్ని పనికిరాని వస్తువులు ఉంటున్నాయో ఒకసారి మీరు ఆలోచించారా? అలాగే మీ పూజ గదిలో చిత్రపటాలు ఎన్ని ఉంటున్నాయి అనేది మీరు ఆలోచించారా? అలాగే అవి ఎక్కడైనా చినిగి ఉన్నాయా? లేదంటే పాతబడి ఉన్నాయా? ఇలాంటివి ఎప్పుడైనా మీరు గమనించారా? అవన్నీ కూడా ఇప్పుడు మీరు తెలుసుకొని మీరు వాటిని అర్జెంటుగా తీసేయండి. చాలామంది ఏంటంటే పూజలు చేస్తూ ఉంటారు, కానీ దేవుడి చిత్రపటాలు వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి 2 పటాలు ఉంటాయన్నమాట. అంటే లక్ష్మీదేవి పటాలు 2 ఉండటం, శివపార్వతుల పటాలు 2 ఉండటం. ఇలా ఏంటంటే ఒకే దేవుడికి సంబంధించిన 2 చిత్రపటాలు ఉండి వాటిని అలాగే పూజలు చేస్తూ ఉంటారు. అవి ఒక పొరపాటు. అలా ఎప్పుడూ కూడా ఒక దేవుడికి సంబంధించి ఒకే చిత్రపటం ఉండాలి, కానీ 2 ఉండకూడదు. అలా ఉండి మీరు పూజలు చేస్తే మీ పూజకు ప్రతిఫలం అనేదే ఉండదు. కాబట్టి ఎక్స్ట్రా ఉన్నటువంటి చిత్రపటాలను తీసుకువెళ్ళి ఏదైనా దేవుడి గుడిలో చెట్టు దగ్గర వదిలేసి రండి. ఇంకొక విషయం ఏంటంటే దేవుడి యొక్క చిత్రపటాలు అంటే ఎక్కడున్నా లైట్గా పగిలినట్లుగా, క్రాక్ ఇచ్చినట్లుగా, ఆ యొక్క పైన ఉన్నటువంటి గాజు కొంచెం ఏదన్నా పగిలిపోయినట్లుగా ఇలా ఉంటూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే పట్టించుకోరు. లోపల ఉన్నటువంటి ఫ్రేమ్ చినిగిపోవటం కానివ్వండి, ఇలా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఉంటాయి. వీళ్ళు ఏంటంటే అది కంటికి కూడా కనిపించినంతగా ఉండేసరికి పట్టించుకోకుండా అలాగే పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారనమాట. కానీ అలా చేయటం వలన మీరు చేసేటటువంటి పూజలకి ఎటువంటి ప్రతిఫలం అనేది ఉండదు. కాబట్టి అలాంటి పొరపాట్లు ఏమన్నా ఉంటే అలాంటి పటాలను తీసి వాటిని కూడా ఎక్కడన్నా ఒక గాజు ఫ్రేమ్ అంతా పగిలిన ఉంటే అవేంటంటే చాలా దోషం, పాపం కిందికి వస్తుందన్నమాట. అవి మీరు తీసేసి ఆ గాజు ముక్కలన్నీ ఒక కవర్లో వేసేసి ఒక డస్ట్బిన్లో పడేసి ఆ యొక్క చినిగిపోయినటువంటి చిత్రపటాలు పారే నీటిలో పడేసేయండి. ఆ యొక్క కాగితాలు అనేవి అంతేకాని అలా పగిలినవి అలా పెట్టి పూజలు చేయటం, ఇలా 2 దేవుళ్ళ ఫోటోలు పూజలు చేయటం చాలా పాపం అన్నమాట. అవేంటంటే ఎవరికన్నా ఇవ్వనన్నా ఇచ్చేసేయండి. లేనోళ్ళకి ఇవ్వటం వలన మీకు నష్టం ఉండదు. దానివలన మీకు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళకి వెళ్ళిపోవడం అలాంటిదేమీ ఉండదన్నమాట. ఎవరికన్నా ఇవ్వచ్చు. లేదు అని అనుకుంటే ఏదన్నా చెట్టు దగ్గర
గుడిలో దేవాలయం దగ్గర చెట్ల దగ్గరైనా ఫోటోలను మీరు వదిలిపెట్టేసి రావచ్చనమాట. అంతేకాని ఇలా చేయకూడదు. అలాగే పూజా సామాన్లు ఏంటంటే చాలామంది శుభ్రంగా చేసుకోరు. అంటే పూజా సామాను ఎలా ఉంటుందంటే దీపారాధన చేసే ప్రమిదలు కావచ్చు, హారతి ఇచ్చేటటువంటి ఆ యొక్క ప్రమిదలు, ఇలాంటి గంటలు ఇవన్నీ కూడా ఏంటంటే శుభ్రంగా తోముకోరు, క్లీన్ చేసుకోరనమాట. ఏదో ఒకసారి చేస్తే మళ్ళీ ఏదన్నా అడ్డం వచ్చినప్పుడు అప్పటిదాకా అలా ఉంచేస్తారనమాట. అదే క్లాత్ పైన అలా పూజ చేసేస్తూ ఉంటారనమాట. అలా చేయటం కూడా మీ యొక్క పూజకు ఫలితం ఉండదు. అంటే చేశామంటే చేశామన్న పేరుకి అలా చేసామంటే చేసాంలే అన్నట్టు చేస్తూ ఉంటారనమాట. కాబట్టి అలా చేయటం వలన మీకు ఉపయోగం అనేది ఉండదు. కనీసం 2 రోజులకు ఒకసారైనా సరే దేవుడి యొక్క చిత్రపటాలు తుడుచుకోవటం, గంధము, కుంకుమ, పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకోవడం, ఆ యొక్క వస్త్రం ఏదైతే ఉందో దాన్ని కూడా శుభ్రంగా ఉతికేసుకోవడం, లేకపోతే కొత్త వస్త్రాన్ని వేసుకోవడం, ఆ యొక్క పూజా సామాగ్రి ఏదైతే ఉంటుందో వాటిని కూడా శుభ్రం చేసుకోవడం, ఇలాంటి నియమాలతో మీరు పూజ అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడే నియమ నిష్టలతో చేసేటటువంటి పూజ మనం అక్కడ నైవేద్యాలు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా సరే శుభ్రంతో నియమాలతో చేస్తే ఆ పూజకు ప్రతిఫలం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి పొరపాట్లను సరిచేసుకోండి. అలాగే చాలామంది ఏంటంటే దేవుడికి దేవుని యొక్క చిత్రపటాలు తుడిచేటటువంటి ఆ యొక్క వస్త్రాలు పాతవి ఏవైతే ఉంటాయో వాటిని ఏంటంటే చినిగిపోయిన వాటితో, లేదంటే పిల్లలు తీసేసిన వాటితోటో, పనికిరాని వాటితోని, పాడైపోయినటువంటి వాటితోనూ తుడుస్తూ ఉంటారనమాట. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. దేవుడి కోసం మీరు చక్కగా తుడిచేటటువంటి ఆ యొక్క వస్త్రం ఏదైతే ఉంటుందో కర్చీఫ్ లాంటిది, అలాంటిది ఒకటి మంచిది కొత్తది తీసుకొని అచ్చంగా దానికి సంబంధించింది మీరు పెట్టుకోవాలి. అలా కాకుండా పాడైపోయిన, చినిగిపోయిన వాటితో చేస్తే మాత్రం ఉపయోగం అనేది ఉండదు. ఇంకా ఏంటంటే ఆ యొక్క దేవునికి సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో కనకదార స్తోత్రం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పుస్తకాలు ఉన్నవి చినిగిపోయి ఉంటాయన్నమాట. కొంతమందికి వాటిని అలా ఉంచేసి ఆ పుస్తకం పాడైపోయి పడిపోయి ఉన్నా కూడా అలాంటి వాటితోనే చదువుతూ ఉంటారనమాట. అలాంటి వాటి వల్ల కూడా మీకు ఉపయోగం అనేది ఉండదన్నమాట. ఇంకా మనం హారతి ఇచ్చినప్పుడు కావచ్చు, సాంబ్రాణి కడ్డీలు వెలిగించినప్పుడు కావచ్చు, ఆ పొగంతా కూడా గోడలకు చుట్టుకొని ఉంటుంది. అది అలా ఉంచేస్తారు. అది శుభ్రంగా తుడుచుకోవాలి ఎప్పటికప్పుడు. లేదంటే అదంతా కూడా అలా అంటే మడ్డి పట్టినట్లుగా మురిగ్గా ఉంటే మీరు చేసే పూజ దైవానికి ఎలా చెందుతుంది? దైవం అలాంటి ప్లేస్‌లో దైవం ఎలా ఉండగలుగుతుంది? కాబట్టి ఎంత శుభ్రం చేసుకొని ఇలాంటివన్నీ కూడా మీరు శుభ్రం చేసుకోవడం, పూజ గదిని శుభ్రం దుమ్ము, ధూళి లేకుండా దులుపుకొని పనికిరానివి ఏమైనా ఉంటే తీసేసి మీరు పూజ చేసుకుంటే మీరు చేసే పూజలకు ఫలితం అనేది ఉంటుంది. అలా కాకుండా మీరేంటంటే చేసామంటే చేసాంలే అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి పూజ గదిలో పూజ చేయటమే కాదండి, ఇలాంటి పొరపాట్లను సరిచేసుకోండి. ఇలాంటి ఇప్పుడు మనం చెప్పేవి ఏవైతే ఉంటాయో ఆ యొక్క మార్పులు చేర్పులు చేసుకుంటేనే మీ యొక్క పూజకు ఫలితం అనేది ఉంటుంది, దైవానికి చెందుతుంది. ఇది మొదటిది. ఇక రెండవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే ఇంట్లో పనికిరాని వస్తువులు ఇంట్లో కుప్పలు కుప్పలుగా పడేసుకొని ఉంచుకుంటారండి. వాటిని పడేద్దాం అంటే ఏమాత్రం కూడా మనసు అనేది ఒప్పదు. ఒకళ్ళకు మనసు ఒప్పి బయట పడేద్దామన్నా కూడా ఇంకొకరు అడ్డుపడుతూ ఉంటారనమాట. అంటే పనికిరాని చీపుర్లు కావచ్చు, లేదంటే పనికిరాని వస్తువులు కావచ్చు, పనికిరాని ఫ్యాన్లు కావచ్చు, ఇట్లా కొన్ని కొన్ని వస్తువులు ఏంటంటే అలా తుప్పు పట్టిపోయి పాడైపోయి అలా ఉంటాయన్నమాట. వాటిని కుప్పలు కుప్పలుగా ఉంచుతారనమాట. ఇంట్లో పనికి వచ్చే వస్తువుల కన్నా కూడా ఈ పనికిరాని వస్తువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదన్నా ఒక వస్తువు పాడైపోయింది, మనకు అవసరం లేదు అని అనుకుంటే అలాంటి వాటిని తీసి పక్కన పడేసేయాలి, బయట పడేసేయాలి. అలా కాకుండా వాటిని అలా ఉంచేసి పనికిరాని బట్టలు కావచ్చు, బట్టల విషయంలో కూడా చాలామంది ఏంటంటే ఎన్నో బట్టలు కొంటూ ఉంటారు. కానీ ఆ పాత బట్టలు టైట్ అయిపోయి ఉండటమో, వేసుకోవడానికి చినిగిపోయి ఉండటమో అలాగే ఉంటాయి. వాటిని అలా ఉంచేస్తారనమాట. అలా చినిగిపోయినవి మళ్ళీ కొంతమంది ఏంటంటే చినిగిపోయినవి
ప్రాణం ఒప్పక అవే కుట్టుకొని అవే వేసుకోవడం కావచ్చు. కొంతమందికి లేక బాధపడుతూ ఇంకొంతమందికి ఉండి ప్రాణం ఒప్పక బాధ అన్నమాట. అలా ఇంట్లో ఏంటంటే పనికిరాని సామాన్లు ఏవైతే ఉంటాయో బట్టల రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు, చీపుర్ల రూపంలో కావచ్చు, వంటగదిలో చూస్తే చాలా రకాలుగా వేస్ట్ అనేది ఉంటుందన్నమాట. అలా అవన్నీ తీసేసి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అవి చేసుకోకపోవటం వలన మీకేంటంటే ఆ యొక్క చెడు అనేది, ఆ యొక్క నెగిటివ్ అనేది వస్తువుల రూపంలోనే మీకు రావాల్సినటువంటి మంచిని రాకుండా ఇది అడ్డుపడుతూ ఉంటుంది. నెగిటివిటీని పెంచుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి వస్తువులను తీసి అర్జెంటుగా మీరు బయటపడేయండి. డిసెంబర్ 31 లోపు లేదంటే ఈ చెత్తా చెదారాన్ని మళ్ళీ మీరు కొత్త సంవత్సరంలోకి మోసుకెళ్తారనమాట. అంటే మీరు బాగుందామన్నా కూడా అవి బాగుండనివ్వవు. కాబట్టి ఇది రెండవ పొరపాటు. ఇక మూడవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అంటే చాలామంది కూడా పెద్దలకు సంబంధించినటువంటి పటాలు ఏంటంటే దేవుళ్ళ దగ్గర ఉంచుతూ ఉంటారు. అలాగే పెద్దలకు సంబంధించినటువంటి ఆ యొక్క వస్తువులు కావచ్చు, అంటే వాళ్ళు పడుకునే వాళ్ళ మంచాలు ప్రేమతోటి మన కోసం తల్లిదండ్రులు కావచ్చు, తాతలు కావచ్చు, నాయనమ్మలు కావచ్చు, ఇలా పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు కదండి. మన కోసం కష్టపడతారు. కాబట్టి వారి మీద ప్రేమ ఉండటంలో తప్పులేదు. కానీ వాళ్ళని తీసుకువెళ్ళి దేవుళ్ళతో పాటుగా ఆ యొక్క ఫోటోలు వాళ్ళవి పెట్టడం కావచ్చు. అలాగే వారికి సంబంధించిన వాడిన వస్తువులు అంటే వాళ్ళ బట్టలు, చీరలు, వాళ్ళ నగలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మంచాలు కావచ్చు, కంచాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అలాగే ఉంచేసి వాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకార్థం ఉంచుకుందాం, అవి పడేస్తే అది మనకు పాపం తగులుతుంది అని చెప్పేసి వాళ్ళ మీద ప్రేమ లేనట్లే అవుతుందని చెప్పేసి అట్లా అనుకుంటూ ఉంటారనమాట. కానీ మీరు అలా ఆలోచించడం చాలా పొరపాటు. వాళ్ళ మీద ప్రేమ ఉన్నది మీకు నిజమే కావచ్చు, కానీ వాళ్ళ పటాలను తీసుకువెళ్ళి దైవంతో పాటు పెట్టడం. ఎందుకంటే దైవశక్తి వేరండి. వీళ్ళు మనకు పెద్దవాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మంచివాళ్ళు అయినప్పటికీ కూడా ఇది వేరు, అది వేరు. వీళ్ళకేంటంటే ఎప్పుడైనా పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడూ కూడా మనం దక్షిణ దిక్కు గోడకు తగిలించుకోవాలి. కానీ దేవుళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా పెట్టకూడదు. పెడితే ఏంటంటే అది ఎన్నో రకాలుగా పాపాలతో మనకి కర్మల్ని వెంటపెడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఫోటోలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనం దక్షిణ దిక్కు గోడకు తగిలించుకోవాలి. కానీ దేవుళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదు. పెడితే ఏంటంటే అది ఎన్నో రకాలుగా పాపాలతో మనకి కర్మలు వెంటపడు ఉంటాయన్నమాట. కాబట్టి చేసుకునే వాళ్ళకి ఏదైనా సంవత్సరకం పెట్టుకోవడం, వాళ్ళకి చేసిన పితృతర్పణాలు విడిచిపెట్టడం, వాళ్లకు దండం పెట్టుకోవడం ఇవి వేరే విషయం. అవి చేసుకోండి. వాటి వలన మీకు బాగుంటుంది. పితృదోషాలు తొలగిపోతాయి. కానీ దైవంతో పాటుగా ఎప్పుడూ కూడా మనం పోల్చుకోకూడదనమాట. దైవశక్తి అది వేరుగా ఉంటుంది. కాబట్టి అవి ఇవి కలపకూడదు. అలాగే వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులను మీరు సేమ్ అలా వాడుకోకూడదు. ఇప్పుడు వారికి సంబంధించిన బంగారం ఉందనుకోండి, ఆ బంగారాన్ని మీరు మార్చుకొని కొత్త వస్తువు తెచ్చుకోండి. అప్పుడు వారి బంగారం కింద ఉంటుంది. అది కొత్త వస్తువుగా మీరు మీ ఒంటి మీద వేసుకున్నప్పుడు మీకు ఎటువంటి దోషాలు అనేవి ఉండవు. ఎందుకంటే వారికి ఏంటంటే కొంచెం వారి ఆరా అనేది తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు లేరు, ఈ భూమి మీద లేరు. కాబట్టి వారికి సంబంధించినటువంటి ఆరా అనేది కొంచెం చెడుగా ఉంటుందన్నమాట. మనల్ని కంటికి రెప్పలా కాపాడినప్పటికీ కూడా కొంత చెడు అనేది వెంటపడుతూ ఉంటుంది. అంటే మనకి కలుసుబాటు రాకుండా కొన్ని అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ వస్తువుల్లో మార్పులు చేర్పులు చేసుకొని మీరు వాడుకోండి. వాళ్ళు పడుకున్నటువంటి మంచాలు ఉంటే ఆ మంచాలను మార్చేసి ఇంకో కొత్త మంచం తెచ్చుకోండి. వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు కూడా మీరు వేసుకోకూడదు. వాటిని మీరు మార్చేసేయండి. అలాగే వారికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి సేమ్ మీరు అలా వాడుకోవడం వలన మాత్రం మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీరు ఈ డిసెంబర్ 31 లోపు అలాంటి వస్తువులు ఏమన్నా ఉంటే మార్పులు చేర్పులు చేసుకోండి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు, అంటే మీరు చేసే వాటికి ఎటువంటి ప్రయోజనం ఉండదు.
అలాగే అనుకోని ఇబ్బందులు, అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు సరిచేసుకోండి. ఇక నాలుగో వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే, ఆగిపోయినటువంటి గడియారాలు, ఆగిపోయినటువంటి వాచీలు, ఆగిపోయినటువంటి ఫోన్లు, పనికిరానివి అలా పెట్టుకుంటాము. కుప్పలు కుప్పలుగా అలాగే పెట్టేసుకుంటూ ఉంటాము. అలాగే గాజు వస్తువులు ఏదైనా టీ కప్పులు కావచ్చు, లేదంటే టీ బౌల్స్ ఇలా కావచ్చు, గాజు బౌల్స్ కావచ్చు, అలాంటివి ఏదన్నా పగిలిపోయి అలా ఉంచేసుకోవడం వలన పగిలిన అద్దాలను అందులో చూసుకోవడం, వాటిలోనే ముఖాన్ని చూసుకోవడం, ఏదన్నా దువ్వెనలు పాడైపోతే వాటిని అలాగే వాడుకోవడం అవ్వచ్చు. ఇలాంటి పొరపాట్లు అనేవి చేయొద్దు. పగిలిన అద్దం అనేది చాలా ప్రమాదం. అలాంటి అద్దాల్లో మొఖాలు చూసుకుంటే మనకు ఎంతో చెడు వస్తుందో అది మాటల్లో చెప్పేది కాదండి. కాబట్టి పగిలిన అద్దాలను వెంటనే మార్చేసేయండి. అలాగే ఆగిపోయినటువంటి గడియారాలు మనం ఇంట్లో ఉంచుకొని అలా చూసుకోవడం వలన ఏంటంటే అది చాలా రకాలైనటువంటి సమస్యలకు దారితీస్తుంది. గడియారం అనేది ఎప్పుడూ ఆగకూడదు. అది టైం ఆడుతూనే ఉండాలి. అలా ఉంటే ఏంటంటే మన టైం ఆగినట్లుగా కొన్ని చెడు సంకేతాలు అనేవి మనకి ఎదురవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఆగిపోయినటువంటి గడియారం ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. ఇక మీరు కూడా సరి చేసుకోండి. ఇంకా చాలామంది ఏంటంటే క్యాలెండర్స్ సంవత్సరం అయిపోయినా కూడా క్యాలెండర్స్ అలా ఉంచేస్తారనమాట. అలా ఎప్పుడూ కూడా ఉంచకూడదు. సంవత్సరం అయిపోయినవి ఎప్పటికప్పుడు క్యాలెండర్లో మనం మార్చుకుంటూ ఉండాలి. అంతేగాని కొంతమంది సెంటిమెంట్గా అలా ఉంచేసి మనకి అది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అలా ఉంచేస్తూ ఉంటారనమాట. అలా ఉంచడం వల్ల కూడా మీకు నెగిటివిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇక ఈ పగిలిపోయినటువంటి గాజు గ్లాసులు కావచ్చు, గాజు బౌల్స్ కావచ్చు, కొత్త వస్తువులు మొన్నే కొనుక్కు తెచ్చుకున్నాము, గబుక్కున చేజారి పగిలిపోతూ ఉంటాయని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇక ఏదైనా ఒక వస్తువు పోతే ఆ వస్తువు అంతటితో అంటే మనకు దాంతో రుణం తీరిపోయింది అనుకుని వదిలేసేయాలి. అంతేకాని ఇక వాటిని ఇంకా సాసర్లు వాటిని అంటించుకోవటం చేయటం ఇలా చేయకూడదు. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ వస్తువు యొక్క నెగిటివిటీ ఏదైతే ఉందో దాని వలన మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయన్నమాట. పగిలిన వస్తువులు అవన్నీ అలా అతుక్కు పెట్టుకొని వాడుకోవడం వలన మనకి ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. వాటి వలన మనకు చాలా రకాల దోషాలు, ఇబ్బందులు, సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ఏదన్నా పగిలిపోయినవి, విరిగిపోయినవి, తెగిపోయినటువంటి చెప్పులు కావచ్చు, ఇలా ఆగిపోయినటువంటి గడియారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ డిసెంబర్ 31లోపు మీరు తీసేసి బయటపడేసి కొత్త సంవత్సరంలో ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోండి. అంతేగాని మళ్ళీ ఈ చెత్తని, పనికిరాని వాటన్నింటినీ కూడా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటట్టు చేస్తే మళ్ళీ ఏంటంటే మనకు ఇలాంటి సమస్యలే ఎదురు చూడాల్సినటువంటి అవసరం అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇలాంటివి జరగకూడదు అని అనుకుంటే మనం చెప్పుకున్నట్లుగా ఈ 4 రకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని దయచేసి మీరు తీసి బయటపడేసి మార్పులు చేర్పులు చేసుకోవడం, తీసిపడేసి ఇలా బయటపడేయడం. కానీ కొంతమంది పనికిరాని దిండ్లు వాడుతూ ఉంటారు, పాడైపోయి ఉంటాయి. పనికిరాని దుప్పట్లు పాడైపోయి అలా వాడేస్తూ ఉంటారనమాట. అవన్నీ కూడా ఇప్పుడు మార్పులు చేర్పులు చేసుకోండి. అలాగే పర్సులు కూడా ఏంటంటే పర్సులు చినిగిపోయినవి అలా ఉంచేసుకోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా డబ్బు అనేది నిలబడదనమాట. మనం చేసే ఇవన్నీ ఏంటంటే గమనించలేని చిన్న చిన్న మనకు గ్రహించలేని పొరపాట్లు అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళే బ్యాగులు చినిగిపోయి ఉంటే అలాగే వాటిని పంపించడం, అలాంటి వాటి వలన పిల్లలకు చదువు కూడా సరిగ్గా అవ్వదనమాట. ఇలాంటివన్నీ కూడా మీరు సరి చేసుకోండి. ఈ డిసెంబర్ 31 లోపు కాస్త ఒకరోజు 2 రోజులు పని పెట్టుకొని అయినా ఇల్లంతా కూడా బూజులు దులుపుకోవడం, ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, ఇల్లంతా చక్కగా తుడుచుకోవటం, ఈ పనికిరానివన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పినవన్నీ తీసేయటం, ఇలాంటివి శుభ్రం చేసుకొని ఇలా మీరు శుభ్రం చేసుకోవడం, ఇలాంటివన్నీ మీరు చేసుకుంటేనే మీకు కొత్త సంవత్సరం అంతా కూడా కలుసుబాటుగా ఉంటుంది. లేదంటే ఈ చెడునంతటిని కూడా మీరు తీసుకెళ్తే ఇంకా కొత్త సంవత్సరం కలిసి రాదనమాట. ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి అలాంటి పొరపాట్లను మీరు పూర్తిగా సరి చేసుకోవడం వల్ల మీకు విజయవంతంగా కొత్త సంవత్సరం అంతా కూడా అదృష్ట ఐశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు కూడా మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది.
కుటుంబంలో గొడవలు కూడా తగ్గుతాయి. చూడండి, అసలు ఆ వస్తువులన్నీ ఇప్పుడు మనం చెప్పినట్లుగా తీసి బయటపడేసేయండి. మీ మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుందో చూడండి. అసలు ఏంటి ఇన్నాళ్ళు మనం ఈ విషయాన్ని పట్టించుకోలేదు, మనం గమనించలేకపోయాము, సమస్యలు వస్తున్నాయి అని మీరు చెప్పేసి బాధపడ్డారు. కానీ ఇలా కళ్ళెదురుగా ఉన్నటువంటి ఈ చిన్న చిన్న విషయాలను పట్టించుకోలేకపోయామని చెప్పేసి ఈ వీడియో చూసిన తర్వాత మీకు చాలామందికి అర్థమవుతుందనమాట. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లే మన జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు రావడానికి కారణమవుతాయి. కాబట్టి ఈ డిసెంబర్ 31 లోపు మీరు పని కట్టుకొని అయినా సరే వీటిని తీసి మార్పులు చేర్పులు చేసుకోండి. ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. ఇక మీకు కొత్త సంవత్సరంలో తిరుగు అనేది ఉండదనమాట. అర్థమైంది కదండి. ఏ 4 వస్తువులను తీసి బయటపడేయాలి ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి చిన్న లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.